టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 34 మందితో కూడిన లిస్టును ఆ పార్టీ విడుదల చేసింది. ఇప్పటికే 94 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఇక తాజాగా జాబితాలో నరసనపేట నుంచి బగ్గు రమణమూర్తి, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు, చోడవరం కేఎస్ఎన్ రాజు, అలాగే మాడుగుల పైలా ప్రసాద్, ప్రతిపాడు పరువుల సత్యప్రభ, అలాగే రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ నుంచి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, రంపచోడవరం నుంచి మిరియాల శిరీష, కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు చింతమనేని ప్రభాకర్కి కేటాయించారు. అలాగే గోపాలపురం మద్దుపాటి వెంకటరాజు, పెదకూరపాడు భాష్యం ప్రవీణ్, గుంటూరు వెస్ట్ పిడుగురాల మాధవి దక్కించుకున్నారు. అలాగే గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్, గురజాల ఎర్పతనేని శ్రీనివాసరావు, కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు, మార్కాపురం కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు అశోక్ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి కేటాయించడం జరిగింది. అలాగే కొవ్వూరు మేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వెంకటగిరి కురుగొండ్ల లక్ష్మీప్రియకి కేటాయించారు. అలాగే కమలాపురం పుత్త చైతన్యరెడ్డి, ప్రొద్దుటూరు వరదరాజులు రెడ్డి, నందికొత్తూరు గిత్త జయసూర్య, ఎమ్మిగనూరు జయనాగేశ్వర్ రెడ్డి, అలాగే మంత్రాలయం రాఘవేంద్రారెడ్డి, పుట్టపర్తి పల్లె సింధోరారెడ్డి, కదిరి కందికుంట యశోదాదేవి, మదనపల్లి షాజహాన్ బాషా, పొంగునూరు చల్లా రామచంద్రారెడ్డి దక్కించుకున్నారు. అలాగే చంద్రగిరి పులవర్తి వెంకటమణి ప్రసాద్, శ్రీకాళహస్తి బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి, సత్యవేడు కోనేటి ఆదిమూలం, అలాగే పూతలపాటు డాక్టర్ కిల్కిరి మురళీమోహన్కు కేటాయించారు.